వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇది ఆ రోజు వచ్చినటువంటి స్టేట్మెంట్. ఆ తర్వాత నేను ఆ భూముల్ని పరిశీలించడం జరిగింది. ఆ రోజు శాసనసభ్యుడిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాని ఫోటో ఇది. నేను వెళ్ళినటువంటి ఫోటో ఆ రోజు. ఈ రగడ జరిగేది సెప్టెంబర్ 20. ఇదే సెప్టెంబర్ దళారులపై చీటింగ్ కేసులు పెడతాం అని చెప్పి వచ్చినటువంటి ఆర్టికల్. దాంట్లో క్లియర్గా రాశాం. ఏమని చెప్పాము, దాంట్లో ఏం చెప్పాము కూడా క్లియర్గా ఉంది. ఆ రోజు ఒక్కో ఎకరాకి 15 లక్షల పైగా పరిహారం వచ్చే విషయాన్ని పసిగట్టిన కొందరు దళారులు అమాయక రైతులను మోసం చేసి ఎకరాకు 6 లక్షలు కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్లు చేసుకోవడం దుర్మార్గం చర్య అన్నారు. మొత్తం లబ్ధిదారులతో సుమారు 30 మంది పేర్లకు ఆధారాలు లేనట్లు తమ దృష్టికి వచ్చిందని, బినామీ పేర్లతో ఆ సొమ్మును కూడా స్వాహా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కొందరు భూములు ఇవ్వాలని బెదిరిస్తున్నారని మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అధైర్యపడద్దు, తానున్నానంటూ భరోసా ఇచ్చారు. పేదల సొమ్ము ఇతరులకు చెందకుండా చూస్తానని, 15 లక్షల పరిహారం ఇష్టమైతే వెంకటాచలం బ్యాంకులో ఖాతాలు ప్రారంభిస్తే పరిహారం జమ అయ్యేలా చర్యలు చేపడతామన్నారు. 15 లక్షల రూపాయల పరిహారానికి మీరు ఇష్టపడితే మీరు దానికి సంబంధించినటువంటి ఎవరైనా బ్యాంకులో, ఆ బ్యాంకులో కాకుండా ఐడిఐ బ్యాంకులో కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు అని చెప్పారు. దీని వెనక స్థూలంగా జరిగినటువంటి విషయాలు ఏంటంటే, ఇవన్నీ మీకు చూపించిన తర్వాత చెప్పాల్సినటువంటిది, సోమిరెడ్డి ఆ రోజు శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు 2016లో. ఈ భూమిని పేదల దగ్గర 6 లక్షల రూపాయలకు మాట్లాడుకొని 6 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర గూడూరు ఐడిబిఐ బ్యాంకులో ఖాతాలు ప్రారంభించి, ఇవన్నీ గూడూరు ఐడిబిఐలో ప్రారంభించినటువంటి ఖాతాలు, దాని తాలూకు చెక్కులు అప్పుడు వచ్చినాయి. దీనిలో పాపం వాళ్ళ సంతకాలు ఖాళీ పేపర్ మీద వాకాకిస్తే వీళ్ళ సంతకాలు తీసుకున్నారు. వీళ్ళ సంతకాలు తీసుకుని వీళ్ళకి ఎకరాకి 6 లక్షల రూపాయలు చేతిలో పెడితే పరిహారం ఎంతైతే ప్రభుత్వం డిసైడ్ చేస్తుందో ఆ ప్రభుత్వం వీళ్ళ ఖాతాలో పెడితే నేరుగా చంద్రమోహన్ రెడ్డి డబ్బులు డ్రా చేసుకోవడానికి 100 ఎకరాలకు సంబంధించి వేసినటువంటి స్కెచ్లో భాగం. పాపం మర్చిపోయినాడేమో, లేదా నాకు రావాల్సింది పోయిందనే కడుపు మంటతో ఉన్నాడు తెలియదు. చేసి వాళ్ళని బెదిరించి, వాళ్ళని దబాయించి, వాళ్ళ దగ్గర మీరు కనుక ఈ 6 లక్షలు ఒప్పుకోకపోతే మీ పేర్లు తీసేస్తామన్నారు. కొంతమంది పేర్లు తీసేశారు, రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. కొంతమంది దగ్గర అయితే పాపం నేరుగా చెక్ విత్ డ్రా ఫామ్ మీద సంతకాలు పెట్టి చేసుకున్నారు. చెక్కు లేని వాళ్ళ దగ్గర నేరుగా ఏలు ముద్రలు వేసుకున్నారు. ఈ ఐడిబిఐ బ్యాంకు గూడూరుకు సంబంధించి అంటే వీళ్ళకి తలా 30,000 చేతిలో పెడితే 5,000 రూపాయలు దళారీ తినేసేసి 25,000 రూపాయలు రైతుకి ఇస్తే వాళ్ళు 6 లక్షల రూపాయలకి వీళ్ళకి అమ్మడానికి అగ్రిమెంట్ చేసినట్టుగా రాయించుకొని, కానీ డబ్బు మాత్రం వీళ్ళ ఖాతాలోనే పడద్దు కాబట్టి వాళ్ళని గూడూరుకి తీసుకెళ్ళి గూడూరులో గుట్టు చప్పుడు కాకుండా ఐడిబిఐ బ్యాంకులో ఖాతాలు ఓపెన్ చేసి అక్కడ వాళ్ళు డబ్బు పెడితే ఆ డబ్బు డ్రా చేసుకోవడానికి ముందుగానే వాళ్ళ దగ్గర చెక్కుల మీద సంతకాలు అన్నీ తీసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటిది, మామూలు కూడా కాదు పరిస్థితి. అది జరిగిన తర్వాత ఆ రోజు నేను వాళ్ళకి డబ్బులు ఇస్తానని చెప్పిన తర్వాత దాని మీద ప్రభుత్వం రావడం జరిగిన తర్వాత పాపం వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. అయ్యా మీరు చెప్పారు ఆ రోజు మాకు 15 లక్షల లెక్కన పరిహారం ఇప్పిస్తారని, కాబట్టి ఆ 15 లక్షల రూపాయల పరిహారం మాకు ఇప్పించేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పారు. 100 ఎకరాల పైన ఉండేటువంటిది, 122 ఎకరాలు ఉంది. అది అనేక మందిని అడిగాను నేను, ఇదో ఇక్కడ స్థలం ఉంది, వ్యవసాయానికి పనికిరాదు, వాళ్ళు ఇచ్చేయాలనుకుంటున్నారు, మీరు ఎవరన్నా వస్తే చూడండి అంటే, పోర్టు వాళ్ళు అప్పుడు మేము యాజమాన్యాన్ని కూడా మేము దానికి సంబంధించినటువంటి వేరే వాళ్ళకి బదలాయిస్తున్నాం కాబట్టి మేము ట్రక్ పార్క్ కూడా పెట్టేటువంటి ఉద్దేశం మాకు లేదు అని చెప్పడం జరిగింది. పాపం వీళ్ళేమో మేము ఆ రోజు 6 లక్షలకు అమ్ముకున్నాం కొంతమంది మా అవసరాలకి, మీరు ఇస్తారన్న తర్వాత వెనక్కి పోయింది ఆ డీలు, కాబట్టి మేము మీకోసం ఎదురు చూస్తున్నాం, మీరు ఏదో ఒక విధంగా దాన్ని ఇప్పించండి అని చెప్పారు. ఆ తర్వాత అతి కష్టం మీద తిరగంగా చాలామంది వచ్చారు, చూశారు, ఏపీఐసి వాళ్ళు చెప్పాం, అందరికీ చెప్పినా కూడా ఎవరు రాకపోతే ఒక తెలిసినటువంటి వ్యక్తి ఒక అతను వచ్చాడు. మేము దాన్ని తీసుకుంటాము అంటే నేను అధికారులతో, ఈరోజు అధికారులు అందరూ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఉన్నారు, మామూలుగా వీళ్ళు చెప్పినట్టుగా ఈ చదువు సంజయ్ లేని సోమిరెడ్డి లాంటి వాళ్ళు కాదు ఉండేది చదువుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళందరూ లెక్కలు కట్టేటప్పుడు దాని బేసిక్ వాల్యూ ఎంత ఉందంటే 10 లక్షలు ఉంది బేసిక్ వాల్యూ.
దాని లెక్క ప్రకారం 2001-7-2023కి సంబంధించి వచ్చేటప్పటికి బేసిక్ వాల్యూ 10 లక్షలు ఉంది. దాని కింద క్లియర్గా రాశారు వాళ్ళు. బేసిక్ వాల్యూనే కాదు తీసుకునేది, బేసిక్ వాల్యూతో పాటు సేల్ వాల్యూ కూడా తీసుకుంటారు ఎవరైనా ఎంత కంపేర్ అనేటువంటిది. ఫర్ డిటర్మైనింగ్ ద యావరేజ్ సేల్ ప్రైస్ ఆఫ్ ల్యాండ్స్ 1/2 ఆఫ్ టోటల్ నెంబర్ అని మొత్తం రాస్తూ మామూలుగా దాంట్లో క్లియర్గా రాశాడు. హైయెస్ట్ సేల్ ప్రైస్ వాజ్ అకౌర్డ్ హ్యావ్ బీన్ టేకెన్ ఇన్ టు అకౌంట్. ఎవరైతే ఎక్కువ రేట్లకు అమ్మారో వాటిని తీసుకున్న తర్వాత 13,25,250 రూపాయలు పర్ ఏకర్కి వచ్చింది అని చెప్పి రాసి, వాళ్ళు గ్రామ సభ ఏదైతే పెట్టామో 23/11/2023 ఎన్క్రోచర్స్ 15 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి రాశారు. దాని మీదట గవర్నమెంట్ ఏమంటుంది, మీరు ప్రైవేట్గా కావాలంటే ఇచ్చుకోండి, కానీ మేము మాత్రం మా లెక్క ప్రకారం 13 లక్షల చిల్లర ఇస్తాము, అంతకన్నా ఎక్కువ ఇవ్వము అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ రోజు మీరు కావాలంటే మిగతా డబ్బులు 15 లక్షలు అంటే ఆ కంపెనీ ఇచ్చా తిప్పించుకోండి అని చెప్పి. గవర్నమెంట్ నిర్ధారించిన దానికన్నా ఎక్కువ ఇవ్వడానికి ఏ వాడు ఒప్పుకోడు. కాబట్టి గవర్నమెంట్ నిర్ధారించడంలో మరలా ఆ రోజు కలెక్టర్ గారితో అందరితో మాట్లాడి రకరకాలుగా ఇది హైవే కబట్టింగ్ అని చెప్పి దాంట్లో లాస్ట్ పారాగ్రాఫ్ ఉంది చూడండి.